హే గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీకు భయంకరమైన హర్రర్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. ఈ స్టోరీ హైదరాబాద్ లోని ఫేమస్ ప్లేస్ అయిన రామోజీ ఫిలిం సిటీలో జరిగిన స్టోరీ. ఇక్కడ జరిగిన స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా భయపడతారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ స్టోరీకి నేను పెట్టబోయే పేరు హంటెడ్ రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది షూటింగ్స్. ఎందుకంటే ఇక్కడ చాలా TFI మూవీ షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. డైలీ పెద్ద పెద్ద సెట్స్ వేసి షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. కానీ రీసెంట్ గా ఈ రామోజీ ఫిలిం సిటీ హంటెడ్ అని చాలా ట్రెండ్ అవుతూ వస్తుంది. సెలబ్రిటీస్ చాలా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. అది 2002వ సంవత్సరం. అప్పుడు ఒక అతనికి మేకప్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియన్ మూవీలో ఛాన్స్ అయితే వచ్చింది. అతని పేరు నిఖిల్. అప్పట్లో తను సౌత్ ఇండియన్ యాక్టర్స్ చాలా మందితో వర్క్ చేశాడు. తను వేరే ప్లేస్ నుండి వచ్చేవాడు. తనకి ఛాన్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల పదే పదే హైదరాబాద్ తిరగలేకపోయాడు. సో డైరెక్ట్ గా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతాడు. సో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు కాబట్టి అక్కడ తనకి ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది. అదే టైంకి ఒక సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది తనకి. అలా ఒక రోజు నైట్ షూటింగ్ అంటే షూటింగ్ స్పాట్ కి వెళ్ళాడు. అదే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాడు. అప్పటికి టైం 2 AM అవుతుంది. హీరోకి మేకప్ చేసి అక్కడ షాట్ అంతా రెడీ అంటే క్యాస్ట్ అండ్ క్రూ అంతా షూట్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. నిఖిల్ మాత్రం అక్కడ ఒక గది ఉంటే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. నిఖిల్ ని మళ్ళీ ఎప్పుడన్నా పిలవచ్చు అనుకొని ఎక్కడికి వెళ్లకుండా అదే రూమ్ లో కూర్చొని ఉంటాడు. అలా రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే అప్పటికి రామోజీ ఫిలిం సిటీ గురించి ఒక పుకార్ అయితే ఉంది. అక్కడ మిడ్ నైట్ ఎవరు ఒక్కళ్ళే ఉండకూడదు అంట. అప్పుడే రీసెంట్ గా షిఫ్ట్ అయిన నిఖిల్ కి ఈ విషయం తెలీదు. సో ఒక్కడే అదే రూమ్ లో కూర్చొని ఉన్నాడు. అలా తను కూర్చున్నప్పుడు వెనక ఉర్దూలో ఎవరో తన చెవి దగ్గర గుసగుసలాడుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా నిఖిల్ ఉలిక్కి పడ్డాడు. ఇదేంటి అనుకొని చూశాడు. కానీ అక్కడ ఏం లేదు. సరే బయట షూటింగ్ అవుతుంది కదా, సో దాని సౌండ్ ఇట్టుందిలే అనుకొని పట్టించుకోలేదు. అలా తనకి బోర్ కొట్టి ఎప్పుడు పడుకున్నాడో తెలియదు, పడుకుండిపోయాడు. ఒక 1.5 hour తర్వాత లేచి చూశాడు. తన ఆపోజిట్ లో ఒక అద్దం అయితే ఉంది. దాన్ని చూసి నిఖిల్ షాక్ అయ్యాడు. ఆ అద్దంలో ఏదో ఉర్దూలో రాసి ఉంది. అది నిఖిల్ కి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. బట్ దానికన్నా ముందు అసలు కంప్లీట్ గా క్లోజ్ చేసిన డోర్ లోపలికి ఎవరు వచ్చి రాసి ఉంటారని భయం మొదలైంది. తన హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం మొదలైంది. బట్ కొంచెం కామ్ అయ్యి వెంటనే వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ కి కొంచెం ఉర్దూ అయితే వస్తుంది. సో తనని ఆ ప్లేస్ కి పిలిపించి మిర్రర్ వైపు చూపించాడు. తన ఫ్రెండ్ దాన్ని చూడగానే నోటి నుంచి మాట రాలేదు. నాకు జనరల్ గా ఉర్దూ కంప్లీట్ గా రాదు, కానీ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ ఉర్దూ ఏదైతే ఉందో అది రీసెంట్ గా వాడుతున్న ఉర్దూ కాదు. ఇది కనీసం 200 నుండి 300 సంవత్సరాల బ్యాక్ ఉర్దూ అని చెప్పాడు. నిజానికి ప్రెసెంట్ ఉన్న కాలంలో దీన్ని ఎవరు చదవలేరు అండ్ ఇంత పర్ఫెక్ట్ గా కూడా రాయలేరు అని అన్నాడు. ఇంతకీ దీన్ని ఎవరు రాశారు అని అడిగారు. నిఖిల్ కి ఏం అర్థం కాక షాక్ లో ఉండిపోయాడు. అదే టైంకి డోర్ నాక్ చేశారు. వెళ్ళి చూస్తే ఆ రోజుకు షూటింగ్ ప్యాకప్ అన్నారు. వెంటనే నిఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా నిఖిల్ కి డిస్టర్బింగ్ గా అనిపించింది. ఎంత మర్చిపోదాం అనుకున్నా ఊరికే అదే గుర్తొస్తూ ఉంటుంది. ఎలాగోలాగా రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే సేమ్ టైంకి రమ్మన్నారు. ఈసారి లోపలికి వెళ్ళేటప్పుడు చాలా భయంతో వెళ్ళాడు. సేమ్ మేకప్ వేసి అదే రూమ్ లో కూర్చున్నాడు. అప్పుడు కూడా టైం 2 AM అయింది. ఉన్నట్టుండి సడన్ గా తనకి డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఆ రూమ్ లో తనతో పాటు వేరే వాళ్ళు ఉన్నారని అర్థమైంది. కంటికి కనపడకపోయినా కూడా ఎవరో అదే రూమ్ లో చిన్నగా ఊపిరి పీల్చుకున్నట్టు సౌండ్ వచ్చింది. అది కూడా తన పక్కన కూర్చొని పీల్చుకున్నట్టుగా అనిపించింది. తన పక్కన ఎవరైతే కూర్చున్నారో తను ఖచ్చితంగా చెప్పగలడు అది మాత్రం మనిషి కాదు, ఏదో స్పిరిట్ అయి ఉంటుంది అని. తన రూమ్ లో ఎవరు లేకపోయినా తను ఉన్న రూమ్ అంతా ఖాళీగా ఉన్నా కూడా నిఖిల్ కి ఆ స్పిరిట్ ని ఫీల్ అవ్వగలుగుతున్నాడు. స్లోగా ఆ ఊపిరి ఫాస్ట్ గా వస్తుంది. తర్వాత సడన్ గా ఆగిపోయింది. స్లోగా భయంతో కూడిన నవ్వు మొదలైంది.
ఒక్కసారిగా నిఖిల్ రూమ్ అంతా చూశాడు, కానీ ఎవరూ లేరు రూమ్లో. నిఖిల్కి చాలా భయం వేసింది. వెంటనే రూమ్ వదిలి వెళ్ళిపోదాం, కావాలంటే మూవీ వాళ్ళు అడిగితే విషయం అంతా రేపు చెప్తాననుకొని వాష్రూమ్ డోర్ వేయడానికి వెళ్ళాడు. డోర్ క్లోజ్ చేస్తున్న టైంలో తను రైట్ సైడ్ వాష్రూమ్ దగ్గర నల్లగా లెగ్స్ కనిపించాయి. ఒక్కసారిగా నిఖిల్కి గుండె ఆగినంత పని అయింది. ఆ లెగ్స్ ఏదో ఒక మనిషి లెగ్స్ లాగా లేవు, కాలిపోయి బ్లడ్ వచ్చి అది మొత్తం డ్రై అయిపోతే ఎలాగుంటుందో అలా ఉంది. ఇంకా తనకి ముఖం చూడ్డానికి ధైర్యం చాలేదు. వెంటనే ఆ లెగ్ ఒక్క అడుగు ముందుకు వేసింది. వెంటనే భయంతో డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళి ఆ డోర్ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ డోర్ నుండి సడన్ గా ఎవరో పెద్దగా ఉన్న భయంకరమైన ఆకారం డోర్ ని నాక్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఆకారం షేప్ తనకి విండో నుంచి కనపడుతుంది. సడన్ గా ఆ నాకింగ్ ఆగిపోయింది. ఒక హ్యాండ్ బయటికైతే వచ్చింది. తన లెగ్స్ ఎలా ఉన్నాయో హ్యాండ్స్ కూడా అలానే ఉన్నాయి. ఇంకా నిఖిల్ కి ముఖం చూసే ధైర్యం సరిపోవట్లేదు. ఇంతలో తన వెనక అడుగుల శబ్దం వస్తున్నాయి. నిఖిల్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. బ్రీతింగ్ మళ్ళీ వినపడడం మొదలైంది. అయినా కూడా వెంటనే తిరిగి చూడలేదు. ఇంతలో హిందీలో ఎవరో అక్కడ ఒక వాయిస్ వినిపించింది. వెంటనే కొంచెం ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక అతను సెక్యూరిటీగా పనిచేసేవాడని తెలిసింది. ఒక్కసారిగా నిఖిల్ కి రిలీఫ్ అనిపించి అతని దగ్గరికి వెళ్ళాడు. కానీ నిఖిల్ లోపల భయం అలానే ఉంది. నిఖిల్ అతనికి జరిగిందంతా చెప్పాడు. లోపల ఏదో చూశాడు, అది ఖచ్చితంగా మనిషి అయితే కాదు అని అన్నాడు. వెంటనే ఆ వాచ్మెన్ ఆ రామోజీ ఫిలిం సిటీకి చాలా పురాతనమైన కథ ఉంది అని చెప్పాడు. ఈ రామోజీ ఫిలిం సిటీ కట్టిన ప్లేస్ లో ఒకప్పుడు యుద్ధ భూమి. ఎన్నో సంవత్సరాల క్రితం నిజాం కింగ్స్ రాజ్యాల కోసం ఇదే నేల మీద యుద్ధాలు చేసేవారంట. కొన్ని వేల లక్షల మంది చనిపోయారు. ఎవరన్నా భయంకరమైన చావు తీసుకుంటే వాళ్ళ ఆత్మలు భూమి మీదనే ఉంటాయని అతనికి చెప్పాడు. సో ఇంత జరిగిన ఈ ల్యాండ్ మీద నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావని సెక్యూరిటీ అయితే అన్నాడు. యుద్ధాలలో చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. మీరు చూసిందంతా నిజమే. ఇన్ఫాక్ట్ ఇక్కడ నేను కూడా చాలా సార్లు ఈ ఏడుపులు వింత వింత నవ్వులు విన్నానని చెప్పాడు. కానీ నా కంటికి ఎవరు కనపడలేదు అన్నాడు. కానీ కొన్నిసార్లు ఎవరో కొట్టి వెళ్ళిపోయినట్టుగా అనిపించేదంట. అందుకే నా నైట్ షిఫ్ట్ ని చాలా వరకు తగ్గించుకున్నాను అని చెప్పాడు. ఇంకా తప్పదు అన్న టైంలో మాత్రమే వస్తూ ఉంటాడని చెప్పాడు. ఇంకా ఈ మధ్య సెలబ్రిటీస్ అందరూ ఆ ప్లేస్ ని హంటెడ్ అని అనడం స్టార్ట్ చేశారు. ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇంకా రామోజీ ఫిలిం సిటీలో చాలా హంటెడ్ స్టోరీస్ జరిగాయంట. సో ఇలాంటి స్టోరీస్ ఇంకా మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.